రెవెన్యూ సదస్సులు కూడా కండక్ట్ చేయాల్సి వస్తుంది. రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేసినప్పుడైనా మీరు అప్లికేషన్ ఫిజికల్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. బట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకుంటే తప్పనిసరిగా డిస్పోజల్ మాత్రం తప్పనిసరిగా అవుతుంది. అండ్ 2-3 అదర్ ఫీచర్స్ మేము ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటంటే భూదారు సర్వే, అవి రెండు కూడా మనకి అతి కొద్ది కాలంలోనే మనకి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. అప్పుడు దాని గురించి ఇంకొంచెం మనకి ఆల్రెడీ పూర్తి గైడ్ లైన్స్ రాలేదు, సెమీ గైడ్ లైన్స్ మాత్రం వచ్చినాయి. పూర్తి గైడ్ లైన్స్ వచ్చినప్పుడు అప్పుడు దాని గురించి బిట్ మోర్ క్లారిటీ వస్తుంది. అవి వచ్చిన తర్వాత, ఆ ప్రొవిజన్ వచ్చిన తర్వాత ఫర్దర్ సివిల్ డిస్ప్యూట్లు క్రియేట్ కావు. ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో మా భూమి నుంచి వాటర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, మా మ్యాప్ వేసుకొని వాటర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అనే సివిల్ డిస్ప్యూట్లు ఏమైతే ఉంటాయో అవన్నీ ఫర్దర్ క్రియేట్ కాకుండా ఉండటానికే మనకి భూదారు ప్లస్ సర్వే మ్యాప్ అటాచ్ చేయడం అనేది తీసుకొచ్చారు. సో అవి వచ్చిన తర్వాత మనకి ఇప్పటివరకు ఫేస్ చేస్తున్న సివిల్ ఫర్దర్ క్రియేట్ కాకుండా రెండు సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి హెల్ప్ చేస్తాయి. సో అవి వచ్చాక మళ్ళీ కూడా అందరికీ అర్థమయ్యేట్టు రెవెన్యూ మిషనరీ కానీ, ప్రైవేట్ పర్సన్స్కి కానీ, ఓకే, ఫీల్డ్ లెవెల్ రైతులకు కానీ, ల్యాండ్ ఓనర్లకు కానీ అందరికి కూడా అప్పుడు మనం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఆ రెండు ప్రొవిజన్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామని. ఒకళ్ళిద్దరు ఇండివిజువల్ ప్రాబ్లమ్లు ఇచ్చారు, తప్పనిసరిగా వీ విల్ వెరిఫై. ఓకే, ఒకటి పెండింగ్ కేసు ఉందని ఇచ్చారు, ఒకటి సర్వే నెంబర్ 1 ఇష్యూలో, దట్ వీ విల్ వెరిఫై. ఇంకొకటి ఇప్పుడే ఒకటి అప్పీల్ కేస్ పాసిబిలిటీ గురించి అడిగారు. సో ఇంతకుముందు దానిలో మీరు అప్పీల్ చేసుకోవడానికి ఏం అధికారం లేకుండే, ఇప్పుడైతే అప్పీల్ చేసుకోవడానికి ప్రొవిజన్ ఉంది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే యూజ్ దట్ అప్పీల్ సో దట్ ఆర్టీఓ అన్ని పార్టీలకి మళ్ళీ నోటీస్ ఇచ్చి ప్రాపర్గా ఓకే దాన్ని కన్సిడర్ చేసి మీకు న్యాయం ఉంటే తప్పనిసరిగా మీకు న్యాయం చేస్తారు.